హాయ్ అందరికీ వెల్కమ్ టు డెవపాత్ ట్యుటోరియల్స్ తెలుగులో. ఈరోజు జావాలో డేటా టైప్స్ గురించి తెలుసుకుందామండి. డేటా టైప్స్ డిఫైన్స్ విచ్ టైప్ ఆఫ్ డేటా నీడ్స్ టు బి స్టోర్డ్ ఇన్ ఏ పర్టికులర్ వేరియబుల్. అంటే ఏంటంటే ఒక డేటా టైప్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే పలానా వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేయాలి అనే దాన్ని రిప్రజెంట్ చేయడానికి మనకి డేటా టైప్స్ని యూజ్ చేస్తాము. వేరియబుల్ అంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అది ఒక బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది మొత్తం మనం నెక్స్ట్ వీడియోలో వేరియబుల్ గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఫస్ట్ అయితే డేటా టైప్స్ చూద్దాము. డేటా టైప్స్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. మనకి డేటా టైప్స్ అనేటివి జావాలోన 2 typesగా డివైడ్ చేశారు, ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అని. ఫస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్ చూద్దాము. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ ప్రీడిఫైన్డ్ ఆర్ ఇన్బిల్ట్ డేటా టైప్స్ ఇన్ జావా. అంటే ఏంటంటే ఇవి ఆల్రెడీగా ప్రీడిఫైన్డ్గా ఆల్రెడీ మన సెట్ ఆఫ్ లైబ్రరీస్లోన అండ్ రిజర్వ్డ్ వర్డ్స్ కీవర్డ్స్లో నుంచే ఉంటాయన్నమాట ప్రిమిటివ్ డేటాస్ అనేటివి. ఆల్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ నోన్ కీవర్డ్స్ ఇన్ జావా. ఆల్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేటివి కూడా అన్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ కూడా కీవర్డ్స్ అనమాట జావాలోన. మీరు లాస్ట్ వీడియోలో చూసుకుంటే మీకు కీవర్డ్స్ అన్ని అక్కడ లిస్ట్ అవుట్ చేశాను, ఒకసారి వెళ్ళి మీరు చూసుకోండి కావాలంటే. ఫర్ ఆల్ ది ప్రిమిటివ్ డేటా టైప్స్ మెమరీ ఈజ్ ఫిక్స్డ్. ప్రిమిటివ్ మెమరీస్కి అన్నిటికీ మెమరీ అంటే సైజ్ ఆఫ్ డేటా ఎంత సైజ్ వరకు స్టోర్ చేసుకోగలరు అనేది పర్టికులర్గా ఫిక్స్ చేసి ఉంచుతారు, మనం అది మాడిఫై చేయలేము. దేర్ ఆర్ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ జావా. మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి జావాలోనే 8 ఉన్నాయి, అవేంటో చూద్దాము అండ్ వాటి సైజ్ ఎంతో చూద్దాము. బైట్ 1 byte ఈజ్ ఈక్వల్ టు 8 bits. దీని సైజు -128 టు +127 వరకు స్టోర్ చేసుకోగలదు బైట్ అనేది. షార్ట్ 2 bytes. 2 bytes అంటే 16 bits. షార్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట మనం. ఈ షార్ట్ అనేది ఎస్ అనేది స్మాల్ ఉండాలి ఎప్పటికీ, ఎందుకంటే ఇవి కీవర్డ్స్ కదా. సో డేటా టైప్స్ ప్రిమిటివ్ అయినప్పుడు ఆ లెటర్ డేటా టైప్ నేమ్ అనేది ఖచ్చితంగా స్మాల్ లెటర్స్లోనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ వచ్చేసి 4 bytes అండి డేటా, 32 bits ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇలా. నెక్స్ట్ లాంగ్ 8 bytes 64 bits. లాంగ్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు మనం లాస్ట్లోనే ఎల్ అనేది రిప్రజెంట్ చేయాలి లాంగ్ అని, లేదంటే కంపైల్ టైమ్ ఎర్రర్ చూపిస్తుంది, ఇది మర్చిపోకండి ఇక్కడ. నెక్స్ట్ ఫ్లోట్ వచ్చేసి 4 bytes 32 bits. ఇందులో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫ్లోట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 3.14 ఇలా.